శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి లింగాలు, శివలింగాలు ఏమేమిటి అంటే కొన్ని లింగాల గురించి చెప్పుకుందాం. మొట్టమొదట మనం స్మరించుకోవాల్సింది శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇక ఇతర సుప్రసిద్ధమైనటువంటి లింగాలు ఏమి అంటే ఓంకారేశ్వరలింగం, త్రివిష్టపేశ్వరలింగం, వీరేశ్వరలింగం, కృత్తివాసేశ్వరలింగం, కేదారేశ్వరలింగం, ధర్మేశ్వరలింగం, విశ్వధర్మేశ్వరలింగం ఇత్యాది. కొన్ని లింగాలు నిగూఢంగా ఉంటాయి. ఇవి రత్నేశ్వరలింగం, శైలేశ్వరలింగం, దక్షేశ్వరలింగం, సతీశ్వరలింగం, నర్మదేశ్వరలింగం, అమృతేశ్వరలింగం ఇత్యాది. దధీచి మహర్షి ప్రతిష్ఠ చేసిన లింగం ఉంది. గౌతమ మహర్షి వారు ప్రతిష్ఠ చేశారు. దూర్వాస మహర్షి ప్రతిష్ఠ చేశారు. జైగీషుని మహర్షి ప్రతిష్ఠ చేశారు. ఈ రకంగా అనేక మంది మహర్షులు, అందరు మహర్షులు కూడా లింగాలు ప్రతిష్ఠ చేశారు. అష్టదిక్పాలకులు లింగాలు ప్రతిష్ఠ చేశారు. నవగ్రహాలు లింగాలు ప్రతిష్ఠ చేశారు. నక్షత్రాలు లింగ ప్రతిష్ఠ చేశారు. అప్సరసలు లింగ ప్రతిష్ఠ చేశారు. ధ్రువుడు ఇత్యాది భాగవతోత్తములు, భగవద్భక్తులందరూ కూడా లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అసంఖ్యాకమైనటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేశారు ప్రమదజనాలు. అసంఖ్యాకము అన్నారు. ప్రమదజనాల ద్వారా స్థాపింపబడిన ప్రతిష్ఠ చేయబడిన లింగాలు. అనేకమైనటువంటి సిద్ధలింగాలు ఉన్నాయి. అనేకమైన స్వయంభూ లింగాలు ఉన్నాయి కాశీ క్షేత్రంలో. ఇక గంగా గర్భంలో ఎన్ని లింగాలు ఉన్నాయి అంటే కోటాను కోట్లు లింగాలు గంగా గర్భంలో ఉన్నాయి. ఇక్కడ శ్రీనాథ మహాకవి చెప్తున్నారు, కాశీ క్షేత్రంలో నువ్వు గింజంత మేర కూడా శివలింగము లేని చోటు కనిపించదు. కాశీలో లేదు. అందువల్లే కాశీ ఒక మహాలింగ స్వరూపం. ఈ రకంగా అడుగడుగున అణువణువున శివలింగాలు ఉన్నాయి కాశీ క్షేత్రంలో. ఇక తీర్థాల గురించి చూస్తే అనేక రకాలైనటువంటి తీర్థాలు ఉన్నాయి. ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కాశీ క్షేత్రంలో ఉన్న ప్రతి జలబిందువు కూడా తీర్థము, పవిత్రమైన తీర్థము అని వేదంలో చెప్పినటువంటి మాట. కాశికాపట్టణంబు శంకరుని నెలవు కలిప్రవేశింపదు ఆనందకాననమున శ్రీనివాసంబు వారణాసిపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తపురము అన్నారు శ్రీనాథుడు వారు. ఈ కైవల్య ప్రధానమైనటువంటి కాశీనగరంలో శంకరుడు కొలువై ఉన్నాడు. కలి ప్రవేశము ఈ ఆనందకాననంలో ఉండదు. ఎప్పుడు కూడా లక్ష్మీ నివాస స్థానం, ముక్తిని ప్రసాదించేటువంటి క్షేత్రం అవిముక్త క్షేత్రం. కైవల్య లక్ష్మికి నిలయము కాశీనగరం. ఈ కైవల్య లక్ష్మిని, కైవల్య లక్ష్మి నిలయమైనటువంటి కాశీనగర మహారాజ్య సింహాసనం ఎవరు అధిష్ఠించారు అంటే సకల విశ్వానికి అధిపతి అయినటువంటి, సకల విశ్వాన్ని ఒక ఏకభోగగ్రామంగా ఏలుతున్నటువంటి విశాలాక్షి సమేతమైనటువంటి శ్రీ విశ్వనాథుడు ఆ సింహాసనం మీద అధిష్ఠించున్నాడు. అసలు కాశీ అంటే ఏమిటి అంటే కాశ్రు దీప్త, కాశ్రు దీప్తౌ, కాశ్రు ధాతువుకి అంటే ప్రకాశించడము అని అర్థం. కాసతే ఇది కాశీ అంటే ప్రకాశించేటువంటిది కాశీ. కల్పాంతరే అపి న వినశ్యతి వారణాసి. ప్రకాశించేటువంటి స్వభావం ఉన్నది కాశీ. కల్పాంతరంలో కూడా నశించినటువంటిది వారణాసి. పరమశివుడు యొక్క త్రిశూలం మీద ఎప్పుడు కూడా నిలిచి వెలుగుతూ ఉంటుంది వారణాసి కాశీ క్షేత్రము. బ్రహ్మ నుంచి త్రివికీటకాల వరకు కూడా సకల జీవులకి కూడా ఏమాత్రము భేదం లేకుండా
శరీరం వదిలిన వెంటనే శివతత్వ స్థితిని ప్రసాదించేటువంటి మహిమోపేతమైన క్షేత్రము కాశీక్షేత్రం. కైవల్య నిలయం. క్షేత్రమే ఒక ఆకృతి దాల్చింది ఇక్కడ. శివయోగం ఇది, శివజ్ఞానము, ఆనంద కారణము కాశీ. విశ్వమంతే, విశ్వము అనేది వసుధతో మొదలవుతుంది. వసుధతో మొదలయ్యి శివుడితో ముగుస్తుంది. ఇందులో 36 తత్వాలు ఉన్నాయి. అటువంటి 36 తత్వాలతో ఉన్నటువంటి వసుధ నుండి మొదలయ్యి శివుడితో ముగిసేటువంటి విశ్వానికి అంతటికి కూడా నాథుడు విశ్వనాథుడు. ఆయనే ఈశ్వరుడు, ఆయనే విశ్వ ఈశ్వరుడు, విశ్వనాథుడు. ప్రణవ మంత్ర ఉపదేశం ద్వారా తెరతీసినట్లుగా ఏం చేస్తారంటే విశ్వమంతటి కూడా శివమయం చేసేటువంటి జ్ఞానాకృతే వారణాసి కాశీక్షేత్రము. విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు ఉన్నటువంటిది. ఆ విశాలాక్షి అమ్మవారు కన్నులు తెరిస్తే అనంతమైనటువంటి విశ్వమంతా కూడా ఉదయిస్తుంది. ఆమె కన్నులు మూసిందనుకోండి లయమైపోతుంది. అందుకు విశాలాక్షి. విశ్వానితో ముడిపడి ఉన్నది అమ్మవారి యొక్క నేత్రాలు. ఆమె మహామాయా స్వరూపిణి, పరబ్రహ్మ మహిషి. ఆవిడ మాయ ఉంది, మాయ నుంచే మనస్సు పుడుతోంది. ఈ మనస్సు నుండి విశ్వం అనేది ఉదయిస్తోంది. మళ్ళీ ఈ విశ్వము, మనస్సు, మాయ ఇవన్నీ కూడా శివుల్లోనే లీనమైపోతాయి. అదే కైవల్యం. అటువంటి కైవల్యాన్ని ప్రసాదించేటువంటి క్షేత్రము, పొలము కాశీక్షేత్రము. శ్రీకాశీనగర ఆదిరాజ్య పదవీ సింహాసనార్జసి పదం వేదయతి ఇది పదవి అన్నారు. ఇక్కడ ఏమిటి పదవి అంటే జ్ఞానము, జ్ఞానాన్ని ఇస్తుంది. పదవీ సింహాసనము అన్నారు. ఏమిటి పదవీ సింహాసనం అంటే జ్ఞాన సింహాసనాన్ని అధిరోహించి ఉన్నారు విశ్వనాథుడు. ఈ మాయ మనస్సు, మనిషికి మాయకి లోనవుతాడు, మనసుకు లోనవుతాడు. ఈ మాయ మనస్సుల్ని ఎవరు నియామిస్తారు అంటే పరమశివుడు నియామిస్తాడు. ఈ రెండు కూడా మాయ కానీ మనసు కానీ పరమశివుడు అధీనంలో ఉన్నాయి. ఈ రెండింటి అధీనంలో ఉన్నటువంటి వాడు జీవుడు. జీవుడు మాయ అధీనంలో ఉంటాడు, మనసు అధీనంలో ఉంటాడు. ఈ మాయ ఏ జీవుడు మాయ మనస్సుల యొక్క అధీనంలో ఉంటాడు. ఈ జీవుణ్ణి తమ అధీనంలో ఉంచినటువంటి మాయా మనస్సులు మాత్రం శివుడు అధీనంలో ఉంటాయి. అందువల్ల పరమేశ్వరుని మనం సేవిస్తే వీటిని ఏటూ కూడా మన అధీనంలోకి వస్తాయి. విశాలాక్షి పార్వతీదేవి యొక్క తపోమూర్తి. అన్నపూర్ణమ్మ పార్వతీదేవి యొక్క ప్రసాదమూర్తి. ప్రసాదం మనకి లభిస్తుంది అమ్మ వల్ల. జ్ఞాన వైరాట సిద్ధార్థం అన్నారు శంకరులు కదా. మనకి శంకరుడు అంటే మనకి శుభాన్ని కలిగించేటువంటి వాడు. అటువంటి శంకరుడు మనకి కైవల్యాన్ని పొందడం కోసం తారక మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని కలిగించి జ్ఞానభిక్షని ప్రసాదించి అందరినీ కూడా ఉద్ధరించేటువంటి ఏకైక నగరము వారణాసి క్షేత్రము, కాశీ దివ్యక్షేత్రము. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఈ రకంగా మనము కాశీక్షేత్ర వైభవాన్ని, కాశీక్షేత్రం యొక్క మహిమని స్మరించుకునేటువంటి అవకాశము పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లభించింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రినః. అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మండలం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.
నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. సర్వం శ్రీ కాశీ విశ్వనాథ దేవతార్పణమస్తు. స్వస్తి. అయ్యా అందరికీ ధన్యవాదములు, నమస్కారము. జై శ్రీరామ్. మహాదేవ.